హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వేసవి కాలంలో నాటుకోళ్ళు పెంచేవాళ్ళు కానీ ఇతర జాతి కోళ్ళు పెంచేవాళ్ళు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా నాటుకోళ్ళు పెంచే వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే తీవ్రమైన ఎండలు చాలా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ వేడికి ఎండ దెబ్బ తగులుతూ ఉంది. కొంతమందికి చిన్నపిల్లలకు అట్లాంటి వాళ్ళకు. సో అందుకనే ఈ కోడి పిల్లల ప్రాణం చాలా చిన్నది కాబట్టి చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ముఖ్యంగా మనము ఈ సమ్మర్ వచ్చిందంటే చాలా రోగాలు వస్తాయి ఈ నాటుకోళ్ళకు. అందుకనే ఈ ఎండల ప్రభావం వల్లే ఈ రోగాలు అనేటివి ఎక్కువ అవుతాయి. డిహైడ్రేషన్ అయిపోతాయి, బాడీ చాలా వీక్గా కనబడతాయి కోళ్ళని కూడా. అందుకనే మనము ఎప్పటికప్పుడు వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అట్లాగే వీటికి ఈ చల్లటి నీళ్ళను మాత్రము ఖచ్చితంగా ఉంచాలి. అయితే నీళ్ళు మనము సమ్మర్లో ప్లాస్టిక్ దాంట్లో పోయకుండా మనకి ఇట్లా మట్టి చిప్పలు మనకు దొరుకుతాయి మార్కెట్లో. వాటిని తీసుకొస్తే ఇంకా మరీ మంచిది. ఎందుకంటే అందులో నీళ్ళు ఎప్పుడు కూడా చల్లగానే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మనకు ఈ మట్టి గిన్నెలు ఇట్లాంటివి తెచ్చుకొని అందులో పోసుకుంటే ఎండ ఎంత తీవ్రత ఉన్నా కానీ ఒక చెట్టు కింద పెట్టేసి వాటర్ పోస్తే ఎప్పుడు కూడా చల్లగానే ఉంటాయి అన్నమాట. సో అట్లా చల్లటి వాటర్ తాగితే అది కూడా డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. వేడి వాటర్ తాగినప్పుడు ఏమవుతుందంటే అది నోట్లో నుంచి వాటరు బయటికి తీస్తుంది. ఆ విధంగా కొంచెం కోడి అనేది రోగం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది వడదెబ్బ తగిలి వేడి వాటర్ తాగితే. అందుకని మనము నేను తీసుకునేటటువంటి జాగ్రత్తలు ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన నాటుకోళ్ళు అన్నీ కూడా చెట్ల కింద రిలాక్స్ అవుతున్నాయి. చూడొచ్చు మరి ఇక్కడ అన్నీ కూడా దాదాపు ఒక 50 కోళ్ళు కూడా ఈ 3-4 చెట్ల కిందనే రిలాక్స్ అవుతున్నాయి. ఒకసారి జూమ్ చేసి చూపిస్తారు. చూడొచ్చు ఇవన్నీ కూడా ఎక్కడ చెట్టు నీడ ఉంటే అక్కడ కోళ్ళు అనేటివి ఈ ఎండాకాలంలో ఉంటాయి కాబట్టి. ఎందుకంటే వాటికి కూడా తెలుసు ఎండ తగలకుండా జాగ్రత్త పడతాయి. కాకపోతే మనము వాటికి ఇంకా మరింతగా చల్లదనాన్ని ఉంచేటట్టు చూసుకోవాలి. చెట్ల కింద మెయిన్గా మనకు వాటరు ఇచ్చుకుంటే భూమి అనేది పచ్చిగా ఉండడం వల్ల ఆ తేమ అనేది ఆ కోడికి చల్లదనంతో పైనుంచి ఈ ఎండ వడగాల్పులు తగిలినా కానీ దానికి వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ఇది ఒకటి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. చెట్ల కింద ఉన్నా కానీ ఈ వడగాల్పులు మాత్రము చాలా డేంజర్గా ఉన్నాయి కాబట్టి. సో అందుకనే నార్మల్గా నిలబడ్డ కోడికి కూడా ఈ వడదెబ్బ చెట్టు కింద ఉన్నా కానీ వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అందుకనే మనము కింద ఖచ్చితంగా చెట్ల కింద పచ్చిగా ఉండేటట్టు చూడాలి. వాటరు వాటికి ఖచ్చితంగా రోజు వాటర్ ఇస్తూనే ఉండాలి చెట్లకు. అయితే అవి చక్కగా ఆ చల్లటి మట్టిలో దొబ్బుకుంటూ మంచిగా విశ్రాంతి తీసుకుంటే ఆ ఎండ దెబ్బ తగలదన్నమాట. దానికి పైనుంచి ఎండ కొట్టిన వడగాల్పులు వచ్చినా కానీ కాస్త రిలాక్స్ అవుతుంది. అందుకని ఇలాంటి జాగ్రత్తలతో పాటు ముఖ్యంగా షెడ్ విషయానికి వస్తే పైనుంచి రేకులు ఉన్న వాళ్ళైతే ఏదైనా గడ్డి కానీ ఇతర చెట్లకు సంబంధించిన కొమ్మలు, ఆకులు ఇలాంటివి వేసుకోవాలి. ఎండ పైన తగిలినా కానీ రేకులకు వేడి కాకుండా ఉంటుంది. ముఖ్యంగా పొదిగే కోళ్ళ గురించి జాగ్రత్త తీసుకోవాలి. రోజు వాటిని వాటర్ అనేది రోజు పెట్టాలి పొదిగే కోళ్ళకు. ఎందుకంటే అవి ఈ ఎండాకాలంలో ఒక 2-3 రోజులకు ఒకసారి వదిలేస్తాం కాబట్టి మనము వేరే కాలంలో 2-3 రోజులకు ఒకసారి వదిలేస్తాం కాబట్టి ఈ ఎండాకాలంలో మాత్రం రోజు వదిలేయాలి. వీలుంటే వాటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే అది వాటర్ తీసుకోకుండా ఆహారం తీసుకోకుండా డిహైడ్రేషన్ అయ్యి చనిపోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే మనకు షెడ్ మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ అయ్యే విధంగా కూడా ఉండకూడదు. నైట్ పూట
అవి పండుకుంటాయి కాబట్టి చుట్టూ మొత్తం కూడా మనం క్లోజ్ అయ్యే విధంగా చేసుకోకూడదు. పైనుంచి ఒక 4 ఫీట్లు జాలి, రంధ్రాలు ఉన్నటువంటి జాలిని పెట్టుకుంటే గాలి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది కాబట్టి వాటికి చల్లదనంగా ఉంటుంది. మనం వర్షాకాలంలో వాటిపై నుంచి మనము టార్పాలిన్ కవర్లు వేసుకున్నా కానీ సరిపోతుంది, వర్షంకు చినుకులు లోపలికి పోకుండా. కాకపోతే ఎండాకాలం కాబట్టి అవి ఓపెన్గా ఉంచుకోవాలి. సో ఇలాంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అట్లాగే ఈ కోళ్ళకు వాటర్లో మనము గ్లూకోజ్ పౌడర్ ఏదైతే మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతాయి, లేదంటే మనం మెడికల్లో కొనుక్కున్నా సరిపోతుంది. అలాంటివి పౌడర్స్ తెచ్చుకొని మనం నీళ్ళతోని మిక్స్ చేసుకొని చిన్నపిల్లలు ముఖ్యంగా వాటికి పోయాలన్నమాట గ్లూకోజ్ వాటరు. అయితే ఎనర్జీ ఉంటుంది, ప్లస్ అది ఆహారము ఎండాకాలం తక్కువ తీసుకుంటుంది కాబట్టి ఎండకు మొత్తం దాదాపు చెట్ల కిందనే ఉంటాయి కాబట్టి ఆ గ్లూకోజ్ పౌడర్ తాగిస్తే డీహైడ్రేషన్ కాకుండా ఎనర్జీతోనే ఉంటుంది. ఆ విధంగా అలాంటివి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇట్లాంటివన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ ఎండాకాలంలో ఈ కోళ్ళను మనము బతికించుకోగలుగుతాం. లేకపోతే చాలా కోళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే మనం ముఖ్యంగా ఎవరైనా మన నాటుకోళ్ళు పెంచేవారి ప్లేస్లో ఈ చెట్లు లేకపోతే చెట్లు పెట్టండి. ఎందుకంటే సమ్మర్లో ఖచ్చితంగా చెట్లు అవసరం. అవి షెడ్లో ఉండడానికి ఇష్టపడవు. చెట్ల కింద చల్లగా ఉంటుంది కాబట్టి చెట్ల కిందనే ఉంటాయి కాబట్టి చెట్లు అనేది పెంచుకోండి. దాంతోపాటుగా ఇతర మీకు తెలిసినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. సో మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.